నమస్తే. సోషల్ పోస్ట్‌కి స్వాగతం. నేను మీ సంధ్య. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి వారిని వివరాలు తెలుసుకుందాం. దుర్గా కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం మా సంధ్య, మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు ప్రతి శాఖ మీద తెలంగాణ మంత్రులు రివ్యూ చేస్తున్నారు, శ్వేతపత్రం విడుదల చేయాలని చూస్తున్నారు. చాలా అవకతవకలు ఉన్నాయి, ప్లస్ ఫైల్స్ కూడా మిస్ అయ్యాయి, కాల్ చేశారనేసి అని కేసులు నడుస్తున్నాయి, కోర్టుకి ఎక్కడం జరిగింది. అసలు ఈ ఫైల్స్ మిస్సింగ్ ఏంటి, అవకతవకలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తాము, ఆర్థిక లావాదేవీలో లొసుగులు ఉన్నాయి అని అంటూ అటు భట్టి విక్రమార్క కావచ్చు, ఇటు పంచాయతీరాజ్ ఆఫీస్లో కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయని, సబితమ్మ ఆఫీస్ నుంచి వెళ్ళి కొన్ని తీసుకెళ్లారనేసి అని, మన శ్రీనివాస్ రెడ్డి గారి ఆఫీస్లో కొన్ని మిస్ అయ్యాయని, ఇలా రకరకాలుగా న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి. అసలు ఏంటి ఇది అనేది అదే విచిత్రంగా ఉందమ్మా. ఇంతకుముందు గతంలో ఎప్పుడు కూడా పరిపాలన అనేది ఎంతవరకు వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేసేవాళ్ళు. ఏ ఫైల్ని కూడా విపరీతమైన వాళ్ళ అధికారాలను మించి ఫైల్ నడపటం కానీ లేకపోతే అవినీతి చేయటం కానీ జరిగేది కాదు. ఇప్పుడు ఇన్ని ఫైల్స్ మిస్ అయినాయి అంటే వీళ్ళు ప్రభుత్వాన్ని ఎంత యారగెంట్గా నడిపారు, వన్ సైడెడ్గా నడిపారు, రాజ్యాంగ వ్యతిరేకంగా నడిపారు, నిబంధనలకు వ్యతిరేకంగా నడిపారు, ఎంత అవినీతి చేసి ఉంటారనేది మాబోటాళ్ళకు కూడా అనుమానం వస్తుంది. 11,000 ఫైళ్ళు అనేక శాఖల్లో మిస్ అవుతున్నాయి అంటే ఆ రోజు టూరిజం డిపార్ట్మెంట్ ఆఫీసు పూర్తిగా కాలిపోయింది. ఫైళ్ళు, కంప్యూటర్స్ కింద పెట్టిన కారుతో సహా. రిజల్ట్స్ వచ్చిన ఆ రోజు రాత్రే, 3వ తారీఖు రాత్రి అనుకుంటా. అంటే మీకు అనిపించట్లేదా ఇది కావాలని చేసిన విద్రోహ చర్యలాగా? ఎందుకంటే ఇన్ని రోజులు కాలిపోయింది, అప్పుడే ఎందుకు కాలిపోతాయి? అయినా ఏదైనా ఒక ఫైల్ 2 ఫైల్ కాలితే కానీ మొత్తం ఆఫీసే దగ్ధం అయిపోయిందంటే ఒక పథకం ప్రకారం చేశారని తెలుస్తుంది కదా. అందులో హైదరాబాద్ లాంటి సిటీలో ఇన్ని ఫైర్ స్టేషన్ నుండి ఆఫీస్ అంతా కాలిపోయారా కూడా ఎవడో చెప్పకుండా ఉన్నారంటే దాంట్లో ఖచ్చితంగా విద్రోహ చర్య అనేది అర్థమవుతుంది. తర్వాత ఈ ఫైళ్ళు మిస్ అవ్వటం అనేది కొత్త కల్చర్, ఇది ఫస్ట్ టైం వచ్చింది. గతంలో ఎట్లా ఉందో కట్టుబట్టలతో వెళ్ళిపోయేవాళ్ళు, పిఏలు కానీ పిఎస్లు కానీ వాళ్ళ పర్సనల్ బిలాంగింగ్స్ వరకు తీసుకెళ్ళేవాళ్ళు ఆఫీసుల్లోంచి. అంతే తప్ప ఇలా ఫైల్స్ని లేపేయటం అనేది ఇది సిఐడి లాంటి సంస్థలు కాదమ్మా, సిబిఐ లాంటి సంస్థలు కూడా విచారించాల్సిన పరిస్థితి ఉంది. ఇది చాలా తీవ్రమైన విషయం. అసలు ఇది దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా ఉండదా అని కూడా నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ అయితే ఏదో జరిగింది, చాలా పెద్ద కుంభకోణాలు జరిగినాయి అనేదే కనిపిస్తుంది దీన్ని బట్టి. ఇన్ని ఫైల్స్ అసలు ఆఫీసులో ఎప్పుడైనా మిస్ అయిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పుడు కూడా మనం చూడలేదు. ఏదైనా ఒక ఫైల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మొన్న ఒకసారి ఆంధ్రప్రదేశ్లో కోర్టులో ఒక మినిస్టర్కి సంబంధించిన ఫైల్ ఉంటే, నెల్లూరు జిల్లా మినిస్టర్కి సంబంధించిన ఫైల్ గుంటూరులో, అక్కడి నుంచి ఆ ఒక్క ఫైల్ని తీసుకెళ్ళిపోయారు దొంగతనం చేసి. అంటే సిబ్బంది కూడా దాంట్లో సహకరించకపోతే వాళ్ళకైతే తెలుస్తుంది. అట్టా ఏదైనా ఒక పర్టికులర్ తీసుకెళ్తే అదొకటి, కానీ ప్రజలకు సంబంధించిన ఇంత నిధులు ఖర్చు పెట్టినప్పుడు వాటికి సంబంధించిన వివరాలు అక్కడ తెలుసుకుందామంటే అక్కడ లేకుండా పోయినాయి అంటే వాళ్ళు కనుక సద్వినియోగం చేస్తే కాల్ చేయాల్సిన అవసరం, ఎత్తుకెళ్ళిపోవాల్సిన అవసరం లేదు కదా. అదే అనుమానాలకి తావిస్తుంది. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఆల్ అనవసరంగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లేకపోతే వాళ్ళ అత్యుత్సాహం చూపించే కార్యకర్తలు కావచ్చు, అంటే ఏదో చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే చేట్ చేసుకున్నారని అనుకోవాలా? అత్యుత్సాహం కాదు, వాళ్ళు కేవలం ఒక పథకం ప్రకారమే చేశారు. అత్యుత్సాహంతో ఫైళ్ళు ఎవడన్నా కాల్చుకుంటాడా? ఎందుకంటే అవి ప్రభుత్వానికి చెందిన ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించినవి. తర్వాత వీళ్ళకి తగలబెడితే వచ్చే లాభం ఉంటేనే కదా. వాటితో అది ఏమన్నా సలిమంట వేసుకునే వస్తువా? అది వాళ్ళకి సంబంధించిన లొసుగులు అందులో ఉన్నాయి కాబట్టి రేపు వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది, కాబట్టి ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆ సోర్స్నే తుదముట్టిచ్చేసారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మా ఆయన చేసిన విచారణలో అయితే నిజాలైతే బయటపడాల్సిందే కదా. అంటే అంత తెలియకుండానే అంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నవాడికి అంటే దీని పరిణామాలు ఏంటి అనేది ఊహించకుండానే ఉంటారా? ఊహిస్తారు. ఇప్పుడు నేరం చేసేటప్పుడు అది ఆ స్పీడ్లో తెలియదు కదమ్మా. ఎంతో కొంత దొరుకుతారని అనుకున్నా ఎవరు ఏ నేరం చేసేవాడు ఎప్పుడైనా ఏమనుకుంటాడంటే నేను మాత్రం దొరకను. ఓకే, ఇంకో ప్రతి మనిషి ఏమనుకుంటాడు తెలుసా? చాలా మంది చచ్చిపోయింది మనం వింటాం కదా, వాళ్ళు చచ్చిపోయారు కానీ నేను చచ్చిపోను అనుకుంటారు. అది మనిషి నైజం, వాళ్ళంతా చచ్చిపోతారు. అట్లాగే ఇతర నేరస్తులు దొరికారు కానీ మేము దొరకం అనుకుంటారు. ఒకవేళ దొరికినా కానీ బాగా ప్రభుత్వంలో ఆరితేరిన వాళ్ళకి ప్రభుత్వం ఏం పీకుతుంది? ఎవరన్నా ఎక్కడన్నా పీకిన దాఖలాలు ఉన్నాయా ఓకే అనే ఒక
అతి విశ్వాసం. ఏళ్ళకేళ్ళకి పెండింగ్ లో ఉన్న చాలా కేసులు వీళ్ళకి ఊతమిస్తాయి. 10 ఏళ్ల నుంచి సిబిఐ లాంటి కేసుల్లో ఉండి వేల్పై నుండి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఇతరుల మీద కేసులు పెడుతున్నప్పుడు చట్టం అంటే ఎవరికి గౌరవం ఉంటుందండి? ఓకే, అంటే మన లొసుగులే వాళ్ళకు శ్రీరామ రక్ష. చైర్మన్లు రాజీనామా, అఫ్కోర్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఉన్న వాళ్ళంతా రాజీనామాలు చేస్తారు, అది పరిపాటిగా జరుగుతుంది. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే రాజీనామాల్ని ఆమోదించము, అట్లా రాజీనామాలు చేస్తారు, లెక్కలన్నీ అప్పచెప్పకుండా ఏం జరిగిందో చెప్పకుండా. అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారిది పంపిస్తే ఈవెన్ తమిళసై ఆమోదించారు, సిఎస్కి పంపించారు అనేసి అని వార్త వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేసరికి లేదు అట్లా ఎట్లా ఆమోదిస్తాము అంటే ఇంకొక వార్త వచ్చింది. ఏంటిది అది అసలు? అంటే ఇది ఇతర చైర్మన్ల నియామకం వేరు, ఇది వేరమ్మా. ఇది యాక్చువల్గా ఒక రాజ్యాంగపరమైన పదవి. దీన్ని ఆయనంతటా ఆయన రిజైన్ చేశాడు కాబట్టి పర్వాలేదు, కానీ అసలు మామూలుగా రిజైన్ చేయకపోతే కూడా 2/3 ఆఫ్ ద అసెంబ్లీ ఇంపీచ్మెంట్ పార్లమెంట్ శాసనసభ ఆమోదించాలని విన్నాను కూడా. కాబట్టి ఇతర చైర్మన్లు వేరు, ఇది వేరు. అయితే ఈయన ఏంటంటే యాక్చువల్గా ఈయనేమి ఏరి కోరి రాలేదు, లేకపోతే పైరువి వేయించుకోలేదు జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆయనకి మంచి పేరే ఉంది. ఆయన అసలు ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ గారు ఆయన్ని పిలిపించి ఈ బాధ్యతలు అప్పగించాడని తెలిసింది. యాక్చువల్గా అసలు ఆయన విశ్రాంత అధికారిగా ఉన్నారు. కానీ టీపీపీఎస్సీలో అంతకుముందు ఉన్న, నేను చెప్పాను కదా మొదటి నుంచి కూడా అందులో దుష్టశక్తులే చేస్తున్నాయి. ఇప్పుడు నిరుద్యోగ యువత ఇంత నిరుత్సాహపడటానికి, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత రావటానికి అసలు బీఆర్ఎస్ అదే టీఎస్పీసీ వ్యవస్థ స్థాపించినప్పుడే అందులో ఒక స్వార్థ శక్తులు ప్రవేశించినాయి. వాళ్ళు డబ్బులుగా పోగు చేసుకున్నారు, ఇంకా రకరకాలైన అకృత్యాలు చేశారు. వాళ్ళు చేసిన ఫస్ట్ నేను చెప్పే కదా గ్రూప్ 1 ఆఫీసర్స్లో మంచి మార్కులు రిటర్న్ టెస్ట్లో వచ్చిన వాళ్ళని ఎవరెవరు వచ్చారో వాళ్ళని సెలెక్ట్ కాకుండా చూసుకోవటానికి, తర్వాత తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ ఇంటర్వ్యూ మార్కులు వేసి చేసిన రికార్డు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది. అదే కొనసాగింది. అందువల్ల ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంటే కొంచెం పెద్ద పెద్ద పోస్టుల్లో చేసి వచ్చా కదా, వాళ్ళ సిబ్బంది చేసుకుంటారనుకున్నానికి సిబ్బందిలో ఒక అమ్మాయి పేపర్లో లీక్ చేసింది కదా, మా అమ్మాయి ఎస్టీ అమ్మాయి, ఒక అమ్మాయి దేవిక గౌనా, నాకు పేరు గుర్తులేదు. ఆ అమ్మాయి తర్వాత వాళ్ళ తమ్ముడిని అందరినీ పట్టుకున్నారు కదా, అది గతంలోంచి జరుగుతున్న పరిస్థితి కంటిన్యూ అయింది. ఈయన ఊహించలేకపోయాడు జనార్దన్ రెడ్డి గారు. బట్ కాకపోతే అవకతవకలు జరిగాయని ఫస్ట్ గుర్తించింది టీఎస్పీఎస్సీ కదా. టీఎస్పీఎస్సీ అయితే ఏంటంటే గుర్తించినా అంతకుముందు పేపర్ లీకేజ్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ లేటెస్ట్గా ఇంకోటి ఏం జరిగిందో తెలుసా? అసలు ఒక దీని ప్రకారం సిస్టమేటిక్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదని కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఆ ఫైండింగ్స్ కరెక్టే అని చెప్పి అది క్యాన్సిల్ చేసింది. అట్లా ఒకటి వాళ్ళు గుర్తుపట్టడం కాదు, ఈయన అంటే అదేదో మూలిగ నక్క మీద తాటిపండు పడ్డట్టు ఒకటి స్టార్ట్ అయ్యింది, ఇంకా అక్కడి నుంచి ఎదురు దెబ్బలు అన్నట్టు టీఎస్పీఎస్సీకి ప్రతిదీ తగంటే విద్యార్థులు పడ్డ కష్టం. బాధ వేసింది ఏంటంటే ఫ్యామిలీని వదిలేసుకొని వచ్చి ఇక్కడ హాస్టల్ ఉండి కోచింగ్ సెంటర్లకు ఫీజులు కట్టేసి మేము ఇంత కష్టపడి రాసిన తర్వాత తీరా రిజల్ట్ చేతికి వచ్చేస్తే ఎందుకంటే మేము సెలెక్ట్ అయిపోయాము, మేము పడ్డ కష్టానికి మాకు ప్రతిఫలం దక్కింది అనుకునే టైంకి లేదమ్మా ఇదంతా తూచిదేదా జరిగింది అనేసరికి కడుపు మండిపోయింది. అది ఒక్క దగ్గర ఆగిపోతే బాగుండేది. ఆ పర్వం అనేది వాయిదా పడ్డం కావచ్చు, డేట్ ఇచ్చి క్యాన్సిల్ చేసుకోవడం కావచ్చు, అన్నీ జరిగాయి. ఎన్ని అరిష్టాలు జరగాలో అన్ని అరిష్టాలు జరిగినాయి. అల్టిమేట్గా బాధితులు ఎవరంటే నిరుద్యోగులు. మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల్లోంచి వచ్చి అశోక్ నగర్, చిక్కడపల్లి ఆ ఏరియాల్లో రూములు తీసుకుని మెస్సల్లో భోంచేసి ఇన్ని కష్టాలు పడి డబ్బులు ఖర్చు పెట్టుకుని తీరా సెలక్షన్స్ అవ్వకపోవటం, అయినాటిల్లో కూడా అక్రమాలు, డబ్బులు పెట్టినాడుకి ఉద్యోగాలు, మెరిట్ ఉండాడికి ఉద్యోగం లేకపోవటం, ఇవన్నీ కూడా మొదటి నుంచి జరిగినాయి. అది బ్రహ్మాండమైన ఎఫెక్ట్ పార్టీ మీద చూపించింది. ఇక ఈ యువకులు మొత్తం అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ ఎలా ఒక ఉద్యమ గడ్డగా పనిచేసిందో, ఆ ఉస్మానియా ప్రొడక్ట్స్ కానీ ఇతరులు యువకులంతా నిరుద్యోగ యువకులు గ్రామాల్లో మొన్న సైనికుల్లాగా పనిచేశారు. మీరు గమనించండి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బాగా ఎఫెక్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ. అంటే ఎక్కడ నిరుద్యోగ యువకులు బాగా యాక్టివ్గా పనిచేశారో అక్కడల్లా పార్టీ ఓడిపోయింది. ఈ యువకులు ఇప్పుడే ముసలాళ్ళు ఎవరు కదమ్మా, కనీసం ఒక 2 టర్మ్స్ అన్నా కూడా వీళ్ళు దృష్టి అయితే ఆ పార్టీ మీద పెట్టిస్తారు, ఎప్పుడు తల ఎత్తినా కూడా కొట్టాలన్నట్టుగా అంత దెబ్బతిన్నారు. అసలు ఈ తలనొప్పి లేకుండా ఫస్ట్ ఒక 5 సంవత్సరాల పాటు కనుక యూపీఎస్సీ లాంటి సంస్థకు, కేంద్ర సంస్థకు అప్పచెప్పేస్తే ఈ నియామకాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు, వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు.
చేసేవాళ్ళు ఎలా చేయాలనేది. వీళ్ళు వచ్చి రాగానే ఆవురావురమంట డబ్బుల కోసం ఎగబడి మొదటి నుంచి కూడా మరి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్కి ఎంతెంత డబ్బులు తీసుకుంటారనేది ఎవరు ఊహించలేని విషయం. అది మొదటి నుంచి జరిగిందని చెబుతున్నారు. ఇప్పుడు బరిలెక్కప్పుడు కూడా అక్కడ వచ్చిన యువకులు చెప్తుంది అదే, మాకు మొదటి నుంచి ఇదేనంటే టీఎస్పీసీ సక్రమైన మార్గంలో జరగలేదు. మేము వెళ్ళి అక్కడ కనుక ధర్నాలు చేస్తే ఆ అధికారులు దాని నియామకం చైర్మన్లు మిమ్మల్ని ఉద్యోగం లేకుండా చేయిచ్చేస్తాను ఫోటోలు తీసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి బెదిరించేవాళ్ళంట. అది కనుక పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు కదమ్మా. అట్లా బెదిరించేవాళ్ళంట చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి. మరి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయబోతున్నాం అనేసి అని అంటున్నారు. నిజంగా అది ఎంతవరకు సాధ్యమవుతుంది? దాని ఎఫెక్ట్ అనేది అంటే ఒకవేళ చిత్తశుద్ధితో కనుక చేస్తే అవునన్న కదన్నా ఇప్పటివరకు నిరుద్యోగులకు కొంత ఊరట. అది మరి ప్రక్షాళన అనేది అసలు సాధ్యమయ్యే పనేనా? అని మనం వింటుంది ఏంటంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆధ్వర్యంలో దీన్ని ఒక ప్రక్షాళన చేసి ఎవరెవరైతే పనికొస్తారో ఎట్లాంటి వాళ్ళని పెట్టాలనేది. ఇప్పుడు కోదండరామ్ గారు అంత ఉద్యమంలో పనిచేసిన చిన్న చిన్న వాళ్ళు డబ్బులు చేసుకున్నారు, కానీ ఆయన ఒక మధ్యతరగతి వ్యక్తిలాగానే బతుకుతున్నాడు ఇవాళకి. మొన్న మధ్య ఆయన అరెస్ట్ చేయడానికి కూడా అప్పట్లో తలుపులు పగలగొట్టి వెళ్ళిపోయారు కదమ్మా ఆయన ఇంట్లో పోలీసులు. ఇప్పుడు ఆయన ఇప్పటికీ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఆయన దాని చైర్మన్గా కూడా ఉండటానికి ఇష్టపడతాడని అయితే నేను అనుకోను. ఎవరినైనా అర్హుడైన వ్యక్తిని తీసుకొచ్చి పెడతారని అనుకుంటున్నాను. మీరు అన్నట్టు మంచి ఉద్దేశంతో కనుక వాళ్ళు ఆ ప్రక్షాళన చేస్తే ఏది బంధుప్రీతి లేకపోతే ఫలానా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి అని లేకపోతే ఇట్లాంటి కన్సిడరేషన్స్ లేకుండా మంచి వ్యక్తులకి ఇస్తే బాగుంటుంది. అట్లా కాకుండా ఈ ఆవురావురమంట డబ్బులు ఎప్పుడు చేసుకుందాం అనే వ్యక్తులకి కనుక ఇస్తే ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగిందో తర్వాత కూడా అదే సార్. అంటే మీలాంటి కొందరు సీనియర్లు కావచ్చు లేదా బీఆర్ఎస్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు కావచ్చు మేధావులు చెప్పడం ఏంటంటే 10 సంవత్సరాలు అధికారం లేదు, పదవి వచ్చింది, ఎందుకు ఊరుకుంటారు? వీళ్ళకన్నా ఎక్కువే ఉంటుంది వాళ్ళకి ఆవా. వీళ్ళకంటారా? కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువే ఉంటది. అంటే వాళ్ళు కడపండి అనొచ్చు, లేకపోతే నిజంగానే జరగబోయేది అదే కావచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అందుకే మీ ముందు పెట్టడం రీజన్ ఏంటంటే ఏది వాస్తవం నిజంగానంటే 10 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళకు ఆ పదవులు లేవు, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గతంలో కొన్ని పొరపాట్లు కూడా ఇలాంటివి జరిగాయి కాబట్టి వేరే రాష్ట్రాల్లో కావచ్చు ఇంకా పదవి వచ్చింది అధికారం వచ్చింది దూకుడుగా మింగేద్దాము అన్న తత్వాలను కూడా మనం చూసాం. ఆ తర్వాత రిజల్ట్ ఏంటనేది కూడా మనం చూసాం. ఇక్కడ కూడా అలా జరిగే అవకాశం అన్న ఉందా? ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఎలక్ట్ అయిన వాళ్ళు ఏమన్నా చంద్రబాబులో నుంచి వచ్చారమ్మా? లేదు, మన సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళే కదా, మనకు తెలిసిన వాళ్ళే కదా, అంతకుముందు ఇక్కడ తిరిగిన వాళ్ళే కదా. కాబట్టి మన తానులో గుడ్డే అది కూడా. ఓకే, కాబట్టి వీళ్ళు వేరే అని అనుకోవటానికి ఏం లేదు. కాకపోతే ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, వెనక ముందు అవ్వచ్చు. అది కాకపోతే ఇప్పుడు ఎవరైతే దీన్ని కంట్రోల్ చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. రాక అధికారంలోకి వచ్చాం పిచ్చి పనులు చేసుకుంటే మళ్ళీ 5 ఏళ్లలో దిగిపోతారు. 5 ఏళ్లలోనే దిగిపోవచ్చు, ఇంకా పిచ్చి పనులు చేసుకుంటే 2 ఏళ్లకు కూడా దిగిపోవచ్చు. ప్రజా వ్యతిరేకత వచ్చిన తర్వాత ఏ రూపంలో అయినా కూడా ప్రభుత్వాలను పడేయచ్చు. ఓకే, మంచి డెఫినేషన్ ఇచ్చారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా కుమార్ గారు. అనేక విషయాలకు సంబంధించి ఉన్న పరిస్థితులు ఏంటి, రేపు ఏం జరుగుతుంది అంటే మీ అంచనా ప్రకారము మీ అనుభవం ప్రకారం చాలా క్లియర్గా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ సంజయ్. మన వీక్షకులు కూడా నమస్కారం.